డైటింగ్ కూడా ఒక టైంలో చేశారు. ఆ లావు బరువుగా ఉన్నానన్న ఫీల్ ఎప్పుడైనా నాకు బాధ లేదు. కలిగించిందా? నేను అసలు చిన్నప్పటి నుంచి చెబ్బి బేబీ అనేవాళ్ళు. మా అన్నయ్య నన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలిచేవాడు కాదు చిన్నప్పుడు. ఏ బండా ఇట్రా అనేవాడు. నాకు అర్థమయ్యేది కాదు, చాలా సైలెంట్ నేను. మా చెల్లి మా అన్నయ్య మధ్యలో నేను కదా ఎప్పుడు శాండ్విచ్. అవును, నీతో ఇటు చూడను అవును, మధ్యలో ఉన్న వాళ్ళు ఎప్పుడు పాపం బ్యాచ్ వాళ్ళు. నాకేం అర్థమయ్యేది, మా అన్నయ్య బండా ఇట్రా అనేవాడు. మా అన్నయ్య తినేవాడు కాదు. వాళ్ళు తింటే ముగ్గురికి పెడితే మా చెల్లి మిగిలిన నేనే తినేదాన్ని, మా అన్నయ్య ప్లేట్లో మిగిలిన నేనే తినేదాన్ని. అసలు తిండికి మనం కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అలాంటి పిల్ల 15 సంవత్సరాల నుంచి డైటింగ్ చేస్తూనే ఉంది. అసలు మా మమ్మీ ఒకసారి చూడు చికెన్ ఉంటే శాంతి తింటే ఇది ఎప్పుడు అయిపోయింది అంటే శాంతి తింటే అది అయిపోతుంది. అది ఇష్టం ఉంటుంది. మా చెల్లికి స్వీట్స్ ఇష్టం ఉండవు, మా అన్నయ్యకి పెద్ద స్వీట్స్ ఇష్టం ఉండవు. నాన్ వెజ్ వాళ్ళు, నాన్ వెజ్ బ్యాచ్ వాళ్ళు. నాకు అలా కాదు, నాన్ వెజ్ కావాలి, స్వీట్ కావాలి. మా చుట్టాలు ఇంటికి వెళ్తే నీకేం కావాలో చెప్పు వండుతా ఉంటారు కదా అత్తలు వాళ్ళు, స్వీట్ కావాలి. నేను స్వీట్ అడిగేదాన్ని, పరమాన్నం కావాలని. మా చెల్లి నాకు రొయ్యలు కావాలనేది. ఎలాగో రొయ్యలు కూడా పెడతారు కదా. సో అలాంటి ఫుడ్ అంటే అదొక పెద్ద ఎమోషన్ నాకు. కానీ ఇప్పుడు చాలా మంది ఆన్ స్క్రీన్ అనగానే మనం ఇలా ఉండాలి, ఇలా మెయింటైన్ చేయాలి, సో ఒబేసిటీ ఉండకూడదు, బాడీ షేమింగ్ చేస్తారు. అవి ఎప్పుడైనా ఫేస్ నాకు నేను కలవరి కోడళ్ళు పాప డెలివరీ టైంలో 98 kgs వెళ్ళాను. 3 years కూర్చున్నాను కదా. ఏం నైట్ వేసుకునేదాన్ని అంతే, చాప వేసేదాన్ని, మా అమ్మాయిని పడుకోబెట్టేదాన్ని, పాకుతూ ఉన్న ఆ పాకే దగ్గర నుంచి కూర్చునే దగ్గర నుంచి అలా పెట్టుకుని అలా కూర్చునేదాన్ని. దొరికి మధ్యలో ఏమన్నా డైట్ అంటే బాగా తినేసా నేను చెప్పలేదు, రిలాక్స్ అయిపోయా. ఇంకా మన క్లైమాక్స్ ఎక్కడో జీన్ అనుకుంటామా, బాడీ అంటే బిర్యానీ అంటేనే వచ్చేస్తుంది ఒక కేజీ. బిర్యానీ అని కూడా చెప్పకూడదు, పరమాన్నం అని చెప్పగానే ఒక 1 kg పెరుగుతుంది. అంటే నేను ఫీల్ అవుతాను అనమాట, నా సోల్ ఫీల్ అవుతుంది. బిర్యానీ హచ్చి పరమాన్నం అని చక్కెర పొంగల్. సో అలా లావయ్యాను కదా. పూజలకి వెళ్తాను, పూజలు పిలిస్తే తప్పకుండా మీరు కుర్చేస్తారు ఉండండి అనేవాళ్ళు. నేను చూసుకునేది వెనక కుర్చీ మీకేనండి ఉండండి, కింద కూర్చోలేదు. నేను కూర్చోగలనండి. వాళ్ళు అంటే పర్సనాలిటీని చూడగానే వీళ్ళకి ఎందుకు కూర్చోలేరు, వీళ్ళ కుర్చీలో కూర్చోబెట్టండి, సోఫాలో కూర్చోబెట్టండి అనేవాళ్ళు. అది కేరింగే అనుకునే నేను ఫీల్ అయ్యేదాన్ని, నేను ఏదో కూర్చోలేకపోతున్నాను. సో అలాగే కలవారి కోడళ్ళకి నేను స్టేజ్ పైన పర్ఫామ్ చేశాను కుటుంబం అవార్డ్స్కి. 100 kgలతో పర్ఫామ్ చేశాను కదా. కానీ గ్రేస్ ఉంటుంది. అప్పటి నుంచి తర్వాత అంతలా ఉండి కూడా భలే చేశారండి. లావ్ అనేది బాడీకి, కానీ నా ఏజ్ అప్పుడు ఏజ్ అని ఇప్పుడు ఏమైనా చేస్తాను, కానీ ఆ లోపల రిథమ్ ఉండాలి, బాడీలో ఆ క్రేవింగ్ ఉండాలి, బాగా చెయ్యాలి అనే తపన అవన్నీ ఉంటే వచ్చేస్తాయి. ఈ బాడీ షేమింగ్ చాలా ఫేస్ చేశారు, పట్టించుకున్నాను ఉన్నాను కదా. వాళ్ళ తప్పే ఉంది, కానీ పాజిటివ్ మైండ్ ఎలా కదా, వాళ్ళ తప్పే ఉంది, చేయకూడదు కదా వాళ్ళు. అది వాళ్ళ సంస్కారం కదా, వాళ్ళ సంస్కారం. నేను ఉన్నాను, వాళ్ళు చెప్తున్నారు, బట్ నేను కంఫర్టబుల్ గా ఉన్నానా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. కాకపోతే యాక్టర్ గా మా మమ్మీ చెప్పేవాళ్ళు అనమాట, ఆ చీరలన్నీ ఏడుస్తున్నాయి అమ్మా, సిలిండర్లకు చుట్టినట్టు అని. ఒకసారి వర్క్ వచ్చాక కలవారి కోడలు స్టార్ట్ అయినా ఒక 3-4 months నుంచి డైట్ స్టార్ట్ చేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలా బాగా వెళ్తుంది. అసలు హరిత గారు చీరలు ఎక్కడ కొంటారు, నగలు ఎక్కడ కొంటారు, అందరు వినండి. చీరలు నగలు ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటా అంతే. బేసిక్ గా చాలా ఇయర్స్ ఏం చేసేవాళ్ళం అంటే, మేము చెన్నై బ్రాటప్ కదా, ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ కి ఇక్కడికి వచ్చాక కూడా, పిల్లలు పుట్టాక కూడా సమ్మర్ హాలిడేస్ కి చెన్నై వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి అక్కడే ఉండి చెన్నై నుంచి 70 kilometers కంచీపురం, కంచికి వెళ్ళి చీరలు కొనుక్కుంటాం, తెచ్చేసుకుంటాం. సంవత్సరానికి సరిపడా వరలక్ష్మి వ్రతానికి కంచి పట్టు చీర, అమ్మవారికి కట్టడానికి, అన్ని పండుగలకి సరిపడా రాసేసుకుంటాం. ఓ తల చీరలు అన్ని తెచ్చుకుని పెట్టేసుకుంటాం. హైదరాబాద్ లో ఉంటాం కదా, పోచంపల్లి పక్కనే ఉంది కదా, వెళ్ళిపోతాం. సో కార్లో వెళ్ళి తెచ్చుకుంటాం. అత్తగారిది కాకినాడ, పక్కనే ఉప్పాడు ఉంది. నెలకి ఎన్ని చీరలు కొంటారు? నెలకనేం లేదు, సంవత్సరానికే. నెల కొనేది ఉండదు, సంవత్సరానికి ఒకసారి కొంటారా? 1-2 సార్లునే అన్ని సెట్ అయిపోతాయి. ఎన్ని కొంటారు సంవత్సరానికి? ఒక్కసారిలో ఎన్ని చెప్పండి. మినిమం 10 కొనుక్కుంటా. ఓకే, సరిపోతాయా 10 మీకు? ఒక్కొక్కసారి 10 ఒక్కొక్కసారి 10 కొంటా. సడన్ గా కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది అంటే అప్పుడు షాపింగ్కి వెళ్తాను కదా, అప్పుడు కొంటా. నాకు 25 sarees పాడ్కాస్ట్ లోనే ఇలా కూర్చోడం, లేకపోతే అమ్మాయిలకి ఒక ఫంక్షన్కి వెళ్ళి అమ్మ చీర కట్టుకున్నాము, పట్టు చీర కట్టుకున్నాము, అటు ఇటు కదలడం,
అయిపోయినా కానీ అమ్మ ఇంక ఇప్పేసి వేరే డ్రెస్ వేసుకునేంత వరకు ఆ ప్రశాంతత ఉండదు. అవును మీరు అసలు 24/7 ఉంటాను. పడుకునేటప్పుడు తప్పితే 24/7 చీరలోనే ఉంటారు, పట్టు చీరలోనే మ్యాక్సిమం. ఎలా మేము అలవాటు అయిపోయింది. నాకు బేసిక్గా చీరలు ఇష్టం, పట్టు చీరలు ఇష్టం. చెన్నైలో అందరు పట్టు చీరలు కట్టుకుంటే భలే ఉంది అనుకునేదాన్ని. తర్వాత రేఖా గారు చీరలు కడతారు కదా, పట్టు మెరిసిపోతా ఉంటది. ఆవిడంట 2 చీరలు వేరే కలిపి కడతారట. భలే ఉన్నాయి చీరలు అనుకుంటా. తర్వాత కోరికలన్నీ ఒకేసారిగా పట్టు చీర, పూజలు, గుడికి వెళ్తే చీర అంటేనే అమ్మాయికి ఒక ఎమోషన్. అంతే, ఇంకా అదొక ఎమోషన్ నిజంగా. కట్టుకోవడం అదొక ఎంజాయ్ చేయడం. ఎంజాయ్ చేస్తే లివింగ్ ఎగ్జాంపుల్ నేనే. అసలు చీరలే కట్టేదాన్ని కదా. పాడ్కాస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్రై చేద్దాం అన్నప్పుడు హ్యాపీ, చీర కట్టుకున్నప్పుడు అదొక చేస్తే మీరు ఒక వెల్తిగా ఉంటది డెఫినెట్లీ. సో మొత్తానికి చీర అనేది అదొక కలవారి కోడళ్ళు. తర్వాత అప్పటి వరకు నేను పట్టు చీరలు అన్ని కట్టలేదు. అంటే ఉంటాయి పండగలు. సీరియల్స్లో హీరోయిన్స్కి ఏంటంటే పండగకి ఎప్పుడన్నా, అది మిడిల్ క్లాస్ స్టోరీస్ ఉంటాయి కదా. సో అప్పటి వరకు మామూలు పండగకి, పెళ్ళికి, గుడికి వెళ్ళినప్పుడు పట్టు చీరలు కథమన్నీ. నేను ఎప్పుడు రా సిల్క్, టసర్ సిల్క్, బెంగాలీ కాటన్, హైదరాబాద్ కాటన్ ఈ చీరలే కట్టుకునేదాన్ని. సింథటిక్ సారీ నేను అసలు కట్టలేదు సీరియల్స్లో ఇంతవరకు. నాకు సూట్ అవ్వదని, అంత పెద్ద నాకు సూట్ అవ్వదు, నా పర్సనాలిటీకి అది డిమాండ్ చేయట్లేదు, దాన్ని క్యారీ చేయలేను. కానీ మొత్తానికి అసలు ఫ్యాన్ బేస్ అయితే మీకు, మీ చీరలకు, నగలకు చాలా మంది ఉన్నారు డెఫినెట్లీ. అందులో నేను ఒక దాన్ని. అండ్ మా కోసం ఇంత టైం ఇచ్చారు అండ్ చాలా విషయాలు చెప్పారు బోల్డ్ అని. ఇంకా చివరిగా ఒక క్వశ్చన్ మ్యామ్, ఏంటంటే చాలా బిజీగా ఉంటారు మీరు. ఇప్పుడు చాలా మంది చూస్తున్న ఆడియన్స్ మహిళలు మీదనగానే అలా పోయి చూస్తారు. సో అలాంటి వాళ్ళు వర్కింగ్ విమెన్ కూడా ఉంటారు. అవును. సో వాళ్ళకి ఏం చెప్తారు? స్ట్రెస్ ఉంటుంది కదా, మనకి మించి ఎవరు లేరు. మనం బాగుంటే చాలు. ఇప్పుడు మీరు నన్ను అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మా ఇంట్లో నేను వర్క్ చేస్తున్నానంటే నేను ఎవరి కోసం చేస్తున్నాను, మీకోసమే చేస్తున్నాను. వాళ్ళు అడిగారా అంటే చెప్పలేము. మన డ్యూటీగా తీసుకుని మనమే చేస్తున్నాం. వాళ్ళు మనల్ని ప్యాంపర్ చేయాలి, వీళ్ళు మనం మెచ్చుకోవాలి, లేకపోతే మనల్ని కొంతమంది హస్బెండ్స్ ఉంటారు షేర్ చేయరు వర్క్, ఇంట్లో షేర్ చేయరు. అది నాకు చాలా బాధ. తీసుకురమ్మంటాను మా ఇంటికి ఒకసారి వాళ్ళని. మా ఆయన పెరిగిన వాతావరణం ఏంటంటే ప్రాపర్ ఆంధ్ర అంటే ఈస్ట్. అక్కడ ఈస్ట్ వెస్ట్ లో మగాళ్ళు పెద్ద పని చేయరు, హాల్ వరకే ఉంటారు వాళ్ళు. డైనింగ్ హాల్ వరకు రావడానికి కూడా వాళ్ళు వెళ్ళి పిలవాలి. లేడీస్ వెళ్ళి భోజనం రెడీ అయింది రండి అంటే వస్తారు వాళ్ళు. అలాంటి చోట పెరిగొచ్చారు. కానీ నా పరిస్థితి ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇద్దరం కలిసి చేస్తేనే లైఫ్ బాగుంటుంది, సపోర్ట్ ఒకరికొకరు. అలానే మా ఆయన పని ఎవరైనా ఇప్పుడు మన ఇద్దరం కూర్చుంటే మా ఆయన కాఫీ పెట్టుకొచ్చేస్తారు. ఎందుకంటే నీ ఫ్రెండ్ కదా వచ్చింది, నువ్వెళ్ళి కిచెన్ లో కూర్చుంటే ఆవిడేం చేస్తుంది ఇక్కడ. ఐడియల్ హస్బెండ్ అంతే. చెక్ లిస్ట్ రాసుకోవాలి, అందరూ ఇలానే ఉండాలి. సో అలాగా ఆ రెస్పెక్ట్ తోనే ఇప్పుడు స్ట్రెస్ వస్తుంది. సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అనుకున్నప్పుడు సపోర్ట్ యువర్ సెల్ఫ్. నాకు నేనే మహారాణిని, నాకు నేనే వీళ్ళందరికీ త్యాగం అంటే నేనే వీళ్ళకి సపోర్ట్గా సిస్టమ్గా ఉన్నాను. నేను సంపాదించి వీళ్ళందరికీ ఒక సపోర్ట్ సిస్టంలా ఉన్నాను, వాళ్ళ జీవితంలో పైకి ఎదగడానికి ఆసరాగా ఉన్నాను అని మనం ఒకసారి ఫీల్ అయ్యి మేజర్ రోల్ ఇన్ దేర్ లైఫ్. అంతే కదా, అలా అనుకుని అంతే. ఎవరు మనం అంతే, లేకపోతే వేరెవరు ఉండరు. లేకపోతే కొత్త చీరలు ఉంటాయి కదా, అవన్నీ తీసి ముందు పడేసి చూసుకోండి. నేనైతే అదే చేస్తా. కోపం చీరలన్నీ చూసుకుని ఒకసారి వేసుకుని అన్ని చూసుకుని నగలన్నీ మళ్ళీ నీట్గా సర్దుకొని అవన్నీ బ్లౌజ్ ప్యాటర్న్ చేయాలి, ఇవి ఆలోచిస్తాను అనమాట. స్ట్రెస్ అంటే అంతే, ఎవరికి తగ్గట్టు నచ్చిన పని. డెఫినెట్లీ. చాలా నిజంగా నాకు స్ట్రెస్ రిలీవింగ్ అయింది ఈరోజు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎన్ని చీరలు ఉన్నాయి ఏంటంటే కొత్త చీరలన్నీ హ్యాపీగా ఉంటుంది. చిన్న చిన్న ఆడవాళ్ళు చిన్న చిన్న కోరిక లైఫ్ లో ఏది పెద్దగా మనకు సంతోషాన్ని ఇవ్వదు, మనకు నచ్చిందే సంతోషాన్ని. అంతే. సో ₹1,00,000 ఇచ్చిన సంతోషం వస్తలేదు, కానీ ఇప్పుడు నాకు చాక్లెట్ చూస్తే వస్తుంది. చాక్లెట్ తింటే అనిపిస్తుంది అనమాట. అంతే. ₹1,00,000 చూపిస్తా, డబ్బులా ఓకే అవసరమే, కానీ అది నాకు ఆనందాన్ని ఏ విధంగా ఇస్తుందంటే ఏదో ఎసర్ట్స్ అవి ఉన్నాయి అలా. కానీ చాక్లెట్ నా లోపలికి వెళ్ళి
నన్ను హ్యాపీ చేస్తుంది కదా. చేస్తుంది. అది ఇంపార్టెంట్. హ్యాపీనెస్ విత్ ఇన్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇన్నర్ అండ్ అవుటర్ బ్యూటీ మీరైతే డెఫినెట్లీ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ us this. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా విషయాలు షేర్ చేసుకున్నాను మీతో. Yes, definitely. కొత్తగా ఉందా పాడ్కాస్ట్? చాలా. నేను ఎప్పుడు మీ లైఫ్ జర్నీ, లవ్ స్టోరీ ఇవే అన్నారు కదా అవును. మీరు. ఇది కొత్తగా ఉంది. అయ్యో చాలా, అంటే ఏదో ఒక సిస్టర్ తో మాట్లాడుతున్నట్టు ఇంట్లో కూర్చుని సరదాగా బతకాని కొట్టినట్టు కాన్వర్సేషన్ వింటారు కదా. అంటే రియల్ గానే మన ఇద్దరం రియల్ ఫీలింగ్స్, ఇన్నర్ ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాం కదా. వండర్ఫుల్. మీ ఈ షో సూపర్ 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 డూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కూడా. ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఉన్నారు, ఇంకా టాక్ ఆఫ్ ది టౌన్ షో అవ్వాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. బ్లెస్సింగ్స్. థ్యాంక్స్ మ్యామ్.